ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మరొకసారి ఉదయకాలమందు ఈ వాట్సాప్ మెసేజ్ ద్వారా మిమ్మల్ని అందరినీ దర్శించుట దేవుడు నాకు అనుగ్రహించిన ప్రత్యేక తరుణం అని భావిస్తున్నాను. మనమందరం కూడా ఈ యొక్క కరోనా వ్యాధి కొరకు మనం ప్రార్థన చేయాలా. ఈ యొక్క తెగులు వైరస్ కొరకు దేవుడు తీసివేయనట్లు మనం ప్రార్థన చేయాలా. ప్రపంచమంతా కూడా అలజడి అల్లకల్లోలం అయిపోతుంది. లక్షలాది మంది మరణిస్తున్నారు. ప్రభు అది మన భారతదేశంలో కూడా ఎక్కిపోతుంది. కాబట్టి మనం ఈ దినాల్లో ప్రభు వైపు తిరిగి పశ్చాత్తాపంతో పట్టుదలతో ప్రార్థన చేయవలసిన వారమై ఉంటున్నాం. ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి వాక్యం ఏదనగా రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచనము. మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటియనలేకపోయి గనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారికి అప్పగించెను. చేరాని కార్యములు చేయుటకు భ్రష్ట మనస్సు, దుష్టమైనటువంటి మనస్సు, పాపిష్టి మనస్సు కలిగకూడదని ఉండకూడదు. దేవుని వాక్యములో రాయబడిన మాట ఏమనగా, అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమును వాటితో నిండిన వారై ఉన్నారు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ హృదయం ఏ రీతిగా ఉందో మనం పరిశీలించుకుందాం. ఇక్కడ పౌలు సెలవిస్తున్న రోమీలకు రాసిన పత్రికలో భ్రష్ట మనస్సు, చెప్పాలంటే పాపిష్టి మనస్సు, ఇంకా మనం చెప్పాలంటే లోక సంబంధమైన మనస్సు, పాపముతో నిండినటువంటి మనస్సు, ఆ మనస్సును మనం తీసివేసుకొని క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మనం కలిగి ఉండవలెను. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో రాబడిన మాట, హ్యావ్ ద మైండ్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండండి. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన ఏంటంటే, ప్రభువా నాలో ఉన్నటువంటి భ్రష్ట మనస్సును తీసివేసి క్రీస్తు మనస్సును నాకు దయచేయము. చేంజ్ మై కరప్ట్ మైండ్ ఇంటూ ఏ క్రైస్ట్ మైండ్. దుష్టుల ఆలోచన వలన, పాపుల మార్గంలో నిలుచుట వలన, అపహాసకులు కూర్చుండడం వలన సైతాను మన హృదయాన్ని, మన మనస్సును చెడగొట్టినాడు. కాబట్టి ఈరోజు మనం చేయవలసిన ప్రార్థన వచ్చేదంటే, ప్రభువా నాలో ఉన్న భ్రష్ట మనస్సును తీసివేసి, పాపిష్టి మనస్సును తీసివేసి క్రీస్తు యేసు కలిగినటువంటి ఆ పరిశుద్ధమైన మనస్సు నాకు దయచేయమని మనం ప్రార్థిస్తాము. పౌలు సెలవిస్తున్నాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును కలిగి ఉండండి. ఆయన దేవునితో సమానంగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునలేదు గాని దాసుని స్వరూపం ధరించుకుని తను తాను రిక్తుడిగా చేసుకున్నాడు. మరి ఎందుకు ఈ రీతిగా మనం ధ్యానించవలసిందంటే, క్రీస్తుని గురించిన జ్ఞాన హృదయం మనం కలిగి ఉండాలి. మనం ఏమని ప్రార్థన చేయాలంటే, గివ్ మీ ద హార్ట్ ఆఫ్ విజ్డమ్. పౌలు రాస్తాడు తన పత్రికలో, గివ్ మీ ది హార్ట్ ఆఫ్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్. యేసు క్రీస్తుని గురించిన అతి శ్రేష్టమైన జ్ఞానాన్ని మనం సంపాదించుకున్నాము. లోక జ్ఞానం ఉంది గాని పరలోక జ్ఞానం మనం కలిగి ఉండవాలని ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం, క్రీస్తు మనస్సు మనం కలిగి ఉండాలంటే ఈ రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 7 ప్రాముఖ్యమైన విషయాలు రాయబడినాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించవలెను. 1వ అధ్యాయం 1వ వచనము. యేసుక్రీస్తు దాసులను అపోస్తలులను ఉండుటకు పిలువబడిన దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకించబడిన వాడినై దేవుని యొక్క సువార్తను మనం ప్రకటించాల. మీరు సర్వలోకమును వెళ్లి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పాడు. ఏ సంతోషాన్ని, ఆనందాన్ని, ఏ రక్షణ భాగ్యాన్ని మనం పొందినామో
అనేకులకు ఈ రక్షణ సువార్తను మనం ప్రకటించాలా. ద గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్ మస్ట్ బి ప్రొక్లైమ్డ్. ప్రభు నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ప్రభు కోరేది, నా ఎదుగు రండి, నా యందు విశ్వాసం ఉంచండి, మీరు నా దగ్గర ఏం నేర్చుకున్నారో మీరు వెళ్లి ప్రకటించండి. క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించవలెను. వి మస్ట్ ప్రొక్లైమ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. రెండవది, రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో రాబడిన మాట ఏమనగా, ఇప్పుడు ఎలాగైనను ఆటంకము లేకుండా మీ యొద్దకు వచ్చుటకు దేవుని చిత్తం వలన నాకు వీలు కలుగునేమో అని దేవుని యొక్క చిత్తాన్ని మనం తెలుసుకున్నాలా. ప్రభువు ఒక వ్యక్తిని లోకములో సృష్టించినప్పుడు దేవుని యొక్క చిత్తం ఉందని గ్రహిస్తున్నాం. యోహాను ఈ లోకములో జన్మించక ముందే ఈయన పుట్టినందుకు అనేకులు సంతోషించుదరని వాక్యములో లిఖించబడినది. వీ మస్ట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ క్రైస్ట్. మరి దేవుని యొక్క చిత్తం మనం తెలుసుకునాలంటే మనము సంపూర్తిగా ఆయనకు సమర్పించుకోవలసిన వారమై ఉంటున్నాం. మూడవది, మరి రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 16వ వచనము, సువార్తను గురించి నేను సిగ్గుపడేవాడను కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. దేవుని యొక్క రక్షణ సువార్త దేవుని శక్తినిస్తుంది. క్రీస్తు అనుగ్రహించు ఆ పరలోక శక్తిని మనం పొందవలసిన వారమై ఉంటున్నాం. ద పవర్ ఆఫ్ క్రైస్ట్. ప్రభు తన బిడ్డలకు అనుగ్రహించే ఒక శక్తి ఏమనగా, దేవుని వాక్యంలో రాబడిన మాట, ఆ శక్తి వలన మొదట యూదునికి గ్రీక్ దేశస్థునికి కలుగజేయుటకు రక్షణ కలుగజేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. నాలుగవది జ్ఞాపకం చేసుకుందాం. అదే 17వ వచనములో, ఎందుకనగా నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించునని రాయబడిన ప్రకారము విశ్వాస మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుతున్నది. దేవుని యొక్క నీతి అనగా నేను చాలాసార్లు చెప్తున్నాను, దేవునితో నిజమైన సంబంధం కలిగి ఉండుట. టు మెయింటైన్ ద రిలేషన్షిప్ విత్ గాడ్. ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా ఆయనతో మనం సంబంధం కలిగి ఉండవలెను. దేవుని నీతిని మనం దేవునితో సంబంధం కలిగి జీవించవలసిన వారమై ఉంటున్నాం. 5వది 23వ వచనములో ఉంది, వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతి స్వరూపముగా మార్చిరి. దేవునికి మహిమ కలగాల. మనుషులు మీ సక్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రసరింపజేయుడి. ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. 1వ అధ్యాయము 25వ వచనములో రాబడిన, అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవ చేసిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. క్రీస్తు సత్యవాక్యమునందు విశ్వాసముంచవలెను. ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యుద్ధ ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఈ వాక్యమునందు మనం విశ్వాసం ఉంచాల. ఈ వాక్యాన్ని మన హృదయంలో ఉంచుకున్నాల. కీర్తనకారుడు అంటున్నాడు, నేను పాపము చేయకూడనట్లు నీ వాక్యం నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను. చివరిగా మరి 7వది జ్ఞాపకం చేసుకున్నాం. 31వ వచనం, 31, 32 వచనములో 32, ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణము తగిన వారని దేవుని న్యాయ విధిని వారు బావుగా ఎరిగి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. దేవుని యొక్క ప్రేమను కలిగి ఉండవలెను.
యేసుక్రీస్తు వారు శిలువలో చూచినటువంటి ప్రేమను మనం పొందవలసినటువంటి వారు. ఆ ప్రేమను మనం అంగీకరించాలా, ఆ ప్రేమను మనం అనుభవించాలా, ఆ ప్రేమను మనం అనేకులకు మనం అందజేయాలా. క్రీస్తు ప్రేమను కలిగి ఉండవలెను. ద లవ్ ఆఫ్ క్రైస్ట్. నేను మీకు కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించిన రీతిగా మీరును ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి ఉండవాలని ప్రభు సెలవిచ్చి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన వచ్చేదనగా రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 28వ వచనములో, మరియు వారు తమ మనస్సులో దేవునికి చోటు నెల్లకపోయారు గనక చేరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు అనుగ్రహించి ఉన్నాడు, అప్పగించి ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేయాల, ప్రభువా నాలో ఉన్న భ్రష్ట మనస్సును తీసివేసి, పాపిష్టి మనస్సును తీసివేసి, పరలోక సంబంధమైన మనస్సును, క్రీస్తు యేసు కలిగిన మనస్సును దయచేయమని ప్రార్థన చేయాల. క్రీస్తు యేసు కలిగిన మనస్సు ఎటువంటి మనస్సు అంటే, క్రీస్తు సువార్తను ప్రకటించవలెను, టు ప్రొక్లెయిమ్ ది గాస్పెల్ ఆఫ్ క్రైస్ట్. రెండవది, దేవుని చిత్తం నెరవేర్చవలెను, వి మస్ట్ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ క్రైస్ట్. మూడవది, క్రీస్తు శక్తిని కలిగి ఉండవలెను, వి మస్ట్ పొసెస్ ద పవర్ ఆఫ్ క్రైస్ట్. నాలుగవది, క్రీస్తుతో సంబంధము కలిగి ఉండవలెను, ది రైచియస్నెస్ ఆఫ్ క్రైస్ట్. ఐదవది, క్రీస్తు మహిమపరచబడవలెను, ద గ్లోరీ ఆఫ్ క్రైస్ట్. ఆరవది, ద వర్డ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలా, పఠించాలా. దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఏడవది, క్రీస్తు ప్రేమను మనం కలిగి ఉండవలెను, ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించును గాక. పరమ తండ్రి అయిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. మాలో ఉన్నటువంటి భ్రష్ట మనస్సు తీసివేయండి నాయన. చేరాని కార్యములు చేయడానికి భ్రష్ట మనస్సు సైతాన్ని అప్పగిస్తున్నాడు నాయన. క్రీస్తు యేసు కలిగిన మనస్సును మాకు దయచేయండి నాయన. ప్రభువా 7 విషయాలు మాతో మాట్లాడిన ప్రభువానికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆశీర్వదించమని, దీవించి నడిపించమని, మేము క్రీస్తు కొరకు సాక్షిగా జీవించే భాగ్యం దయచేయమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సదాకాలము త్రయుండుగాక. ఆమేన్.